హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ లవ్లీ బాయ్ కార్తికేయ. ఇట్స్ మీ పూర్ణిమ. ఈరోజు నేను మీ అందరికీ చాలా ఇంట్రెస్టింగ్ ప్లేస్ని చూపించబోతున్నానండి. మాంచెస్టర్లో ఉన్న సాల్ఫోర్డ్ క్యూఎస్ అనే ప్లేస్లో రివర్ క్రూజ్ బోట్ టూర్ చూపించబోతున్నాను. వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మాంచెస్టర్ సిటీ అయితే చాలా బాగుంటుంది. అండ్ ద బోట్ ఈస్ కమింగ్. నౌ లెట్స్ గో. ఇదే రివర్ క్రూజ్ బోట్ అండి. చూసారా ఎంత బాగుందో. మనము ఈ బోట్ ఎక్కాలి అనుకుంటే అప్పటికప్పుడే ఆన్లైన్లో టికెట్స్ కూడా బుక్ చేసుకోవచ్చండి. ఈ బోట్లో నియర్లీ 1 అవర్ వరకు మనకి మాంచెస్టర్ షిప్ కెనాల్లో బోటింగ్ ఉంటుందండి. ఇదే బోర్డింగ్ పాయింట్ అన్నమాట. బోట్ ఎక్కాల్సింది ఇక్కడే. చాలా పెద్ద క్యూ ఉంది. ఆల్రెడీ నేను ఓల్డ్ వీడియోస్లో మీడియా సిటీ అండ్ సాల్ఫోర్డ్ క్యూఎస్ వీడియోలో మాంచెస్టర్ షిప్ కెనాల్ మీకు చూపించానండి. ఇప్పుడు బోట్ టూర్ని మీ అందరికీ చూపించబోతున్నాను. సో నాతో పాటు మీ అందరూ కూడా రివర్ క్రూజ్ బోట్లో మాంచెస్టర్ సిటీని చూడండి. సో ఇప్పుడు మనం బోట్ లోపలికి వచ్చేసాం అన్నమాట. ఇక్కడ మొత్తం క్యాంటీన్ ఉంటుందండి కిందంతా. ఈ రోజు అయితే వెదర్ చాలా బాగుందండి. మేము ఎప్పుడు బయటికి వెళ్ళినా వర్షం పడుతుంది కదా, కానీ ఈ రోజు అయితే మాకు ఎండ వచ్చింది. బోట్లో కింద కూర్చుంటే కంటే పైన కూర్చుంటేనే వ్యూ చూడడానికి చాలా బాగుంటుంది కదా. మాకైతే సైడ్కి వాటర్కి దగ్గరలో కూర్చోడానికి మంచి ప్లేస్ కూడా సెట్ అయింది. ఇలా సైడ్కి కూర్చోవడం వల్ల మాకు వ్యూ అయితే చాలా బాగా కనిపిస్తుంది. ఈ బ్రిడ్జ్ చూసారా ఎంత బాగుందో. దీనిని లిఫ్ట్ బ్రిడ్జ్ అంటారండి. ఈ బ్రిడ్జ్ మాంచెస్టర్లోని సాల్ఫోర్డ్కి ట్రాఫోర్డ్కి మధ్యలో ఉందట. ఇప్పుడు బోట్ ఈ బ్రిడ్జ్ కింద నుంచి వెళ్తుంది చూసారా. అక్కడ కనిపిస్తున్న బిల్డింగ్ చూసారా, అదే వార్ మ్యూజియం అండి. ఓల్డ్ వీడియోస్లో నేను ఆల్రెడీ వార్ మ్యూజియం గురించి చూపించానండి. ఎవరైనా వీడియో చూడకపోతే వార్ మ్యూజియం వీడియో ఉంది, చాలా బాగుంటుంది వార్ మ్యూజియం కూడా. ఒకసారి ఆ వీడియో చూడండి. ఈ బోట్ ట్రిప్లో మనకి మీడియా సిటీ అండ్ ఓల్డ్ ట్రాఫోర్డ్ అండ్ ఇంపీరియల్ వార్ మ్యూజియం లాంటి టాప్ ల్యాండ్ మార్క్స్ అన్ని ఈ బోట్లో నుంచి చూడొచ్చండి. ఒకసారి ఈ బ్రిడ్జిని చూడండి ఎలా ఉందో. దీన్ని స్వింగ్ బ్రిడ్జ్ అంటారండి. ఇది సాల్ఫోర్డ్లోని మీడియా సిటీలో ఉంది. ఈ బిల్డింగ్స్ చూసారా, గ్లాస్ బిల్డింగ్స్ ఎంత పెద్దగా ఉన్నాయో. చాలా టాల్ బిల్డింగ్స్ ఉన్నాయి, చాలా హైట్స్ లో కూడా ఉన్నాయి చూసారా. ఒకసారి వ్యూ మొత్తం చూడండి ఎంత బాగుందో. ఈ మాంచెస్టర్ షిప్ కెనాల్ ని 1894లో క్వీన్ విక్టోరియా ఓపెన్ చేశారటండి. బోట్లకేమో మనం అక్కడ బోట్స్ ఉన్నాయి. ఇక్కడ బీబీసీ హెడ్ క్వార్టర్స్ కూడా ఉందండి. ఒకసారి చూడండి, బీబీసీ ఆఫీస్ ఉంది, చాలా పెద్దది. అండ్ ఐటీవీ స్టూడియో కూడా ఉంది ఇక్కడ. large expanse of water
ఈ ఏరియాలో చాలా టాప్ మోస్ట్ హోటల్స్ కూడా ఉన్నాయండి. ఎండకి వాటర్ రిఫ్లెక్ట్ అవుతూ వాటర్ కలర్ చూడండి ఎంత బాగుందో. ఈ బోట్స్ చూసారా దాని మీద వరుసగా ఎలా నుంచొని చూస్తున్నాయో. ఇక్కడ చూడండి గ్నోమ్ ఐలాండ్ అని ఉంది. చిన్న చిన్న బొమ్మలు పెట్టారు, చాలా చాలా బాగున్నాయి కదా. ఇవన్నీ కలిసి క్రిస్మస్ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నట్టు ఉన్నాయి చూసారా. ఈ అపార్ట్మెంట్స్ చూసారా ఎంత బాగున్నాయో, చాలా బాగుంది కదా. బాల్కనీలో కూర్చొని వాటర్ వ్యూ చూడడానికి అయితే చాలా బాగుంటుంది. బట్ కానీ ఇక్కడ చాలా ఎక్స్పెన్సివ్ కూడా ఉంటుందండి ఇక్కడ రెంట్ అయితే. కార్తికేయన్ చూసారా ఎంత హ్యాపీగా ఉన్నాడో. బోట్ ఎక్కాలని చాలా గొడవ చేసి అప్పటికప్పుడు మేము ఆన్లైన్లో టికెట్స్ బుక్ చేసుకొని బోట్ ఎక్కామండి. సో నౌ హీఈస్ వెరీ హ్యాపీ. ఇక్కడ చాలా బ్రిడ్జెస్ ఉన్నాయండి. ఇది మాంచెస్టర్కి మెయిన్ సిటీ. వావ్, స్వాన్స్ చూసారా ఇక్కడ అసలు ఎంత బాగుంటాయో కదండి. హంసలు అయితే చాలా అందంగా ఉంటాయి. మీ అందరికీ తెలిసే ఉంటుంది స్వాన్స్ ఆర్ కన్సిడర్డ్ ఏ సింబల్ ఆఫ్ లవ్ అండ్ విజ్డమ్. రియల్లీ దట్స్ ట్రూ అండి. హంసల్ని ప్రేమకి జ్ఞానానికి చిహ్నంగా భావిస్తారు. కార్తికేయ కూడా చాలా ఎక్సైట్మెంట్ తో చూస్తున్నాడు చూసారా. ఈ బోటింగ్ ని చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు వాడు కూడా. ఇక్కడ సోప్ వర్క్స్ అని ఒక పెద్ద ఫ్యాక్టరీ ఉంది చూసారా, ఆపోజిట్ లో కనిపిస్తుంది. హాయ్ చెప్పు. ఈ అపార్ట్మెంట్స్ చూసారా చూడడానికి అయితే చాలా బాగున్నాయి కదా. హ్యాపీగా ఇక్కడ ఉండే వాళ్ళైతే బాల్కనీలో కూర్చొని వాటర్ వ్యూని ఎంజాయ్ చేయొచ్చు. ఈ వ్యూ ఒకసారి చూడండి ఎంత బాగుందో. చాలా పెద్ద పెద్ద బిల్డింగ్స్, మధ్యలో బ్రిడ్జ్ అండ్ వాటర్. అసలు చూడడానికి అయితే చాలా బాగుందండి ఈ ప్లేస్. ఇప్పుడు మనం ఈ బ్రిడ్జ్ కింద నుంచే వెళ్తాము. ఈ కెనాల్ సిటీ మధ్యలో ఉందండి. ఇది రివర్కి కనెక్ట్ అయి ఉంటుంది. ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ కూడా జరుగుతుందండి.
ఇది సాల్ఫోర్డ్ రైల్వే బ్రిడ్జ్ అండి. ఈ ఏరియాలో ఫుట్ బ్రిడ్జెస్, రైల్వే బ్రిడ్జెస్ చాలానే ఉన్నాయి. బోట్ బ్రిడ్జ్ కింద నుంచి వెళ్తున్నప్పుడు వాటర్ రిఫ్లెక్ట్ అవుతూ 3D ఎఫెక్ట్ లాగా భలే ఉంది, చూసారా? ఇక్కడ చూసారా, సైడ్కి వాటర్ పక్కన వాకింగ్, రన్నింగ్ చేసుకోవడానికి ఫుట్పాత్ కూడా ఉంది. హ్యాపీగా ఇక్కడ ఉండే వాళ్ళు నేచర్ని ఎంజాయ్ చేస్తూ వాకింగ్ చేయొచ్చు. ఒకసారి బ్రిడ్జెస్ చూసారా, కింద ఉన్నదేమో ఫుట్ బ్రిడ్జ్, పైన ఉన్నది రైల్వే బ్రిడ్జ్ అండి. చూడడానికైతే సూపర్గా ఉన్నాయి. 2 బ్రిడ్జెస్ ఒకే ప్లేస్లో కలిసి ఉన్నాయన్నమాట. సిటీ మధ్యలో కెనాల్, చుట్టూ పెద్ద పెద్ద బిల్డింగ్స్, ఈ కెనాల్ మీద బ్రిడ్జెస్ చూడటానికి అయితే చాలా బాగున్నాయి కదండి. ఇక్కడ చూసారా, చాలా పెద్ద స్టూడియో ఉంది. అవీవా స్టూడియో అంట. చాలా బాగుంది. బిల్డింగ్ షేప్ చూసారా. ఇక్కడ మొత్తం ఇంటర్నేషనల్ ఫ్యాక్టరీస్, హోటల్స్ అండ్ ఐటీ హబ్ అన్నీ ఇక్కడ ఈ ఏరియాలోనే ఉన్నాయండి. ఇప్పుడు మన బోట్ బ్యాక్కి రిటర్న్ అయిపోయిందండి. ఈ ప్లేస్ చూస్తుంటే అంతర్వేదిలో మేము బోటింగ్కి వెళ్ళిన ప్లేస్ గుర్తొచ్చిందండి. సేమ్ ఇలానే ఉంది అక్కడ కూడా. అక్కడ చూసారా, ట్రైన్ వెళ్తుంది. అది ట్రామ్ అన్నమాట. అంటే రోడ్స్ మీదే సిటీ మధ్యలోనే ట్రాక్స్ ఉంటాయండి. ఈ సీనరీ చూడండి, నేచర్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఈ గ్రీనరీ, వాటర్, బర్డ్స్ చూస్తుంటే ఎంత బాగుందో కదండి. నాకైతే చిన్నప్పుడు భద్రాచలంలో పాపికొండల బోటింగ్కి నేను మా చెల్లి వెళ్ళిన రోజులు గుర్తొచ్చాయండి. నిజంగా రియల్ హ్యాపీనెస్ అంటే అదే అండి. ఈ బోటింగ్ ట్రిప్ అయితే చాలా బాగుంది. బట్ నాకైతే మన ఊర్లో మన కృష్ణా గోదావరి నదిలో బోటింగ్ అయితే చాలా న్యాచురల్గా అనిపిస్తుంది. చాలా చాలా ఇష్టం అండి. ఇప్పుడు మనం రిటర్న్ సేమ్ ప్లేస్కి వచ్చేసామండి. మాంచెస్టర్ సిటీ రివర్ క్రూజ్ ట్రిప్ అయితే ఇక్కడితో అయిపోయింది. I hope you all enjoy this vlog, and if you like my video and want to see more, don't forget to subscribe my channel. Thanks for watching.